నేషనల్ ఇమ్యునైజేషన్ డేని పురస్కరించుకుని వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా పోలియో డేని నిర్వహిస్తున్నారు. 5 ఏళ్లలోపు పిల్లలకి పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసినట్లు ఆరోగ్య శాఖ కమిషనర్ నివాస్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ఏర్పాట్లపై ఆయన అధికారులతో చర్చించారు. ఇంటింటికి వెళ్లేందుకు టీమ్స్ ని సిద్ధం చేశారు. ఇవాళ పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన పిల్లలకి రేపు ఎల్లుండి ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు. నేషనల్ ఇమ్యునైజేషన్ డేని పురస్కరించుకుని వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా పోలియో డేని నిర్వహిస్తున్నారు. 5 ఏళ్లలోపు పిల్లలకి పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసినట్లు ఆరోగ్య శాఖ కమిషనర్ నివాస్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ఏర్పాట్లపై ఆయన అధికారులతో చర్చించారు. ఇంటింటికి వెళ్లేందుకు టీమ్స్ ని సిద్ధం చేసినట్లుగా తెలిపారు. ఇవాళ పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన పిల్లలకు రేపు ఎల్లుండి ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్. రైట్ గాయత్రి, ఏదైతే ఈ రోజు పల్స్ పోలియో కార్యక్రమం తిరుమల శ్రీవారి ఆలయం ముందు అయితే ప్రారంభమైన పరిస్థితి ఉంది. ఉదయం 6 గంటలకే టీటీడీ ధర్మారెడ్డి చేతుల మీదుగా ఈ రోజు 5 ఏళ్లలోపు చిన్నపిల్లలకి పల్స్ పోలియో చుక్కలు అయితే వేయించారు. ముఖ్యంగా ఆయన ఉదయమే శ్రీవారి ఆలయం ముందు ఉన్నటువంటి కేంద్రాన్ని పూర్తిగా ఆయన అయితే ప్రారంభించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి ఏదైతే నిన్న మధ్యాహ్నం నుంచే పూర్తి స్థాయిలో ప్రచార మాధ్యమాలు కావచ్చు, ముఖ్యంగా అనౌన్స్ ద్వారా అంటే తిరుమలలో ఉన్నటువంటి అనౌన్స్ ద్వారా భక్తులు ఎక్కడైనా సరే చిన్నపిల్లలకు సంబంధించి 5 ఏళ్ల పిల్లల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు సుమారు తిరుమలలో ఉన్నటువంటి 25 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏదైతే పోలియో వేసేటువంటి కేంద్రాలు ఏర్పాటు చేశామో అక్కడికి వచ్చి వాళ్ళు పిల్లలకి పోలియో చుక్కలు వేయించుకోవాలని చెప్పేసి నిన్నటి నుంచి ప్రచార మాధ్యమాలు తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటలకే ప్రారంభించినప్పటి నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలియో చుక్కలు నిర్వహించనున్నట్లయితే ఇప్పటికే పరిస్థితి ఉంది. ఎందుకంటే తిరుమలలో స్థానిక బాలాజీ నగర్ ప్రాంత వాసులు కూడా నేరుగా వారి ఇంటి వద్ద వరకు వెళ్లేందుకు పూర్తిగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే చిత్తూరు జిల్లాలో సుమారు 5 సంవత్సరాల పిల్లలు సుమారు 2,09,971 మంది పిల్లలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. ముఖ్యంగా జిల్లా మొత్తం 142 రూట్స్లలో 1,415 పోలింగ్ బూత్ ఏదైతే పల్స్ పోలియో బూత్లను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించినప్పటికీ సాయంత్రం 6 గంటలకు వేయించుకుని వాళ్ళు రేపు ఎల్లుండి వాళ్ళ ఇంటి వద్దకే వెళ్లి మీరందరికీ పోలియో చుక్కలు వేయాలని చెప్పేసి ఇప్పటికే చిత్తూరు జిల్లా కలెక్టర్ అయితే తెలిపిన పరిస్థితి ఉంది. మరోవైపు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఉదయం 6 నుంచే ఇక్కడ ప్రారంభమైనప్పటికీ జిల్లా మొత్తం 1902 పోలింగ్ అంటే ఏదైతే పల్స్ పోలియో కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 2,53,282 మంది చిన్నపిల్లలు 5 ఏళ్లలోపు చిన్నపిల్లలు ఉన్నట్లయితే గుర్తించారు. ముఖ్యంగా వీరు ఈ రోజు పూర్తిగా సాయంత్రంలోపు వినియోగించుకోకపోతే వాళ్ళు రేపు ఎల్లుండి వాళ్ళ ఇంటి వద్దకే వెళ్లి పోలియో చుక్కలు వేయాలని చెప్పేసి ఇక్కడ కూడా ఆదేశాలు జారీ చేసినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు భక్తులు అంటే శ్రీవారి ఆలయం ముందు వేసుకున్నటువంటి భక్తులు దర్శనానికి వచ్చే భక్తులు ఖచ్చితంగా వాళ్ళు పోలియో చుక్కలు వేసుకున్నారా లేదా వాళ్ళని పూర్తిగా వారి వద్ద తెలిపి పోలియో చుక్కలు వేసేగా నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే టీటీడీ తెలిసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సునీల్.